తెలుగు రాష్ట్రాల రాజకీయ ముఖ చిత్రం సమూలంగా మారబోతోంది. ఆ మాటకొస్తే వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి గల్లీ నుంచి ఢిల్లీ దాకా పొలిటికల్ పిక్చర్ కంప్లీట్గా చేంజ్ అయిపోతుంది. 2 దశాబ్దాల నిరీక్షణకి తెరదించుతూ 2029 ఎన్నికల నాటికి ఏపీ, తెలంగాణలో అసెంబ్లీ స్థానాల సంఖ్య భారీగా పెరగబోతోంది అనే సంకేతాలు రాజకీయ వర్గాల్లో కొత్త జోష్ నింపుతున్నాయి. కేవలం సంఖ్య పెరగడమే కాదు, ఈ డీలిమిటేషన్ వెనక పెను రాజకీయ సమీకరణాలు కూడా జరగబోతున్నాయి. ఒకే సీటు కోసం ఢీకొడుతున్న ఇద్దరు హేమాహేమీలకు ఈ పునర్విభజన పెద్ద రిలీఫ్ ఇవ్వబోతోంది. టికెట్ దక్కక అలకపాను పెక్కుతున్న అసంతృప్తులకు ఇది సంజీవని కాబోతోంది. అఫ్కోర్స్ జంపింగ్ లీడర్స్కి కూడా వరం కాబోతోంది ఈ డీలిమిటేషన్. మరీ ముఖ్యంగా ఏపీలో కూటమి ప్రభుత్వానికి, తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్కి ఈ విభజన ఊరటనివ్వబోతోంది. మరోవైపు మహిళా రిజర్వేషన్ల అమలైతే చట్టసభల రూపురేఖలే మారిపోబోతున్నాయి. వందల సంఖ్యలో కొత్త మహిళా నాయకత్వం పుట్టుకొచ్చేందుకు వేదిక సిద్ధమవుతోంది. ఇంతకీ ఏపీ, తెలంగాణలో ఎన్ని అసెంబ్లీ సీట్లు పెరుగుతాయి? తెలుగు రాష్ట్రాల్లో పెరిగే లోక్సభ స్థానాల నంబర్ ఎంత? అందులో మహిళా కోటా ఎంత? అసలు ఏ ఫార్ములా ప్రకారం సీట్ల సంఖ్య పెంచుతున్నారు? ఆ కంప్లీట్ డీటెయిల్స్ ఇవాల్టి బర్నింగ్ టాపిక్లో. తెలుగు రాష్ట్రాల పొలిటికల్ మ్యాప్ రీలైన్ కాబోతోంది. మీరున్న నియోజకవర్గం రూపురేఖలు రేపు ఉండవు. మీరు చూస్తున్న సరిహద్దులు కూడా ఇకపై కనిపించవు. అయితే ఇక్కడే ఒక ప్రశ్న ఎదురైంది. నియోజకవర్గాల పునర్విభజన జనాభా ఆధారంగా కదా జరిగేది. అలా అయితే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది కదా అనే ప్రశ్న వినిపించేది. ఇదే ప్రశ్న కేంద్రానికి కూడా వినిపించింది కాబోలు. దానికి సమాధానంగా కొత్త ఫార్ములా తీసుకుంది. జనాభాతో సంబంధం లేకుండా అన్ని రాష్ట్రాల్లో ఇప్పుడున్న సీట్లకు మరో 50% సీట్లను పెంచాలనుకుంటోంది. సపోజ్ 100 అసెంబ్లీ స్థానాలున్న దగ్గర ఇకపై 150 అవుతాయి. మరి 119 సీట్లున్న తెలంగాణ లాంటి రాష్ట్రాల్లో ఎలా? 60 పెంచుతారా? 59కే పరిమితం చేస్తారా? ఆ ఫార్ములా ఎలా ఉండబోతోంది? సాధారణంగా రాష్ట్రాల్లోని జనాభా ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన జరగాల్సింది. ఆ ఫార్ములా ప్రకారం ఒక్కరు చాలు, ఇద్దరు ముద్దు, ముగ్గురు వద్దే వద్దు అంటూ జనాభా నియంత్రణ పాటించిన దక్షిణాది రాష్ట్రాలకు భారీ నష్టం జరుగుతోందనే ఆందోళన ఉంది. ఆ ఆందోళనని తగ్గించడానికి అసలు రాష్ట్రాల జనాభాతో సంబంధమే లేకుండా అన్ని రాష్ట్రాల్లోనూ సమానంగా 50% సీట్లను పెంచుతామంటోంది కేంద్రం. ఆల్రెడీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో జరిగిన ఎన్డీఏ మీటింగ్లో దీనిపై క్లారిటీ ఇచ్చేశారు. ప్రతి రాష్ట్రానికి 50% చొప్పున అసెంబ్లీ సీట్లు పెంచితే, సపోజ్ ఏపీనే తీసుకుంటే 2029 ఎన్నికలకు అసెంబ్లీ సీట్లు 263కి పెరుగుతాయి. ఏపీలో ప్రస్తుతం ఉన్న అసెంబ్లీ స్థానాలు 175. ఇందులో 50% అంటే దాదాపుగా 88 స్థానాలు పెరగచ్చు. అంటే 175 + 88 మొత్తం 263 స్థానాలు అవుతాయి. ఇక లోక్సభ స్థానాల సంగతి. ఏపీలో ప్రస్తుతం 25 ఎంపీ సీట్లున్నాయి. 25 సీట్లలో 50% అంటే 13 స్థానాలు పెరగాల్సి ఉంటుంది. 25 + 13 మొత్తం 38 పార్లమెంట్ నియోజకవర్గాలకు 2029లో ఎలక్షన్స్ జరుగుతాయి. ఇక తెలంగాణ సంగతి చూస్తే, తెలంగాణలో ఇప్పుడున్న అసెంబ్లీ సీట్లు 119. 50% పెంపుతో మరో 60 అసెంబ్లీ సీట్లు పెరుగుతాయి. అంటే మొత్తం 179 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. తెలంగాణలో ఇప్పుడున్న లోక్సభ స్థానాల సంఖ్య 17. 50% పెంపుతో మరో 9 ఎంపీ స్థానాలు పెరుగుతాయి. వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి తెలంగాణలో 26 ఎంపీ స్థానాలకు ఎలక్షన్స్ జరుగుతాయి. కాకపోతే ఏపీలో అసెంబ్లీ స్థానాల సంఖ్య 263 లేదా 262కి పెరగచ్చు అంటున్నారు. కారణం 175కి 50% అంటే 87.5 సీట్లు మాత్రమే వస్తాయి. మరి 87 సీట్లే తీసుకోవాలా లేదా రౌండ్ ఫిగర్ చేసి 88 సీట్లుగా లెక్కిస్తారా? అలాగే ఏపీలో ఎంపీ సీట్లు 25 ఉన్నాయి. మరి ఇందులో 50% అంటే 12.5 సీట్లు పెరగాలి. మరి 12 సీట్లు పెంచుతారా లేదా 13 సీట్లు పెంచుతారా? తెలంగాణలో కూడా ఇదే సమస్య ఉంది. 119లో 50% పెంచితే 59.5 సీట్లు అవుతాయి. రౌండ్ ఫిగర్ 60కి చేస్తారా లేదా 59 సీట్లే పెంచుతారా? అయితే దీనికో లెక్క చెప్తున్నారు. సాధారణంగా 12.4 అని వస్తే 12 కింద తీసుకుంటారు. 12.6 అని వస్తే 13గా పరిగణిస్తారు. బట్ 12.5 అని వస్తే మాత్రం దాన్ని 12గానే తీసుకోవాలా, 13కి పెంచాలా అనే సందిగ్ధాన్ని తీర్చేందుకు లాటరీ వేస్తారట. ఆ లాటరీలో రాష్ట్రానికి అనుకూలంగా ఫలితం వస్తే 13 స్థానాలు,
ప్రతికూలంగా వస్తే 12 స్థానాలే పెంచుతారని చెప్తున్నారు. అందుకే ఏపీలో అసెంబ్లీ సీట్లు 262 లేదా 263కి పెరుగుతాయని, లోక్సభ స్థానాలు 37 లేదా 38 స్థానాలకు పెరుగుతాయని అంటున్నారు. తెలంగాణలో కూడా అసెంబ్లీ స్థానాలు మరో 59 లేదా 60, లోక్సభ స్థానాలు 8 లేదా 9 పెరుగుతాయని చెప్తున్నారు. అసెంబ్లీ ఉన్నటువంటి సెగ్మెంట్ల మీద ఇప్పుడు దాని మీద ప్రపోర్షనేట్గా పెరుగుతుంది. పర్సంటేజ్ వైజ్గా ఉత్తరాదిగా పెరుగుతాయి, దక్షిణాదిగా తగ్గుతాయి. ఇవన్నీ జనాభా ఆధారంగా చేస్తారని చెప్పేసి కూడా ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ వారి పార్ట్నర్లు సృష్టించినటువంటి ఒక విభేదాలు మాత్రమే, అబద్ధాలు మాత్రమే. అందరికీ సమానంగా 50% సీట్ల పెంపు. పైకి ఈ స్టేట్మెంట్ చాలా సమంజసంగా కనిపిస్తోంది. బట్ ఈ పద్ధతి దక్షిణాది రాష్ట్రాలకు నష్టమే అనే వాదన వినిపిస్తోంది. ఆల్రెడీ ఎక్కువ లోక్సభ స్థానాలున్న ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాలకు ఇంకా ఎక్కువ ఎంపీ సీట్లు పెరుగుతాయి. విసిరేరాయి సైజు మారింది, దెబ్బ మాత్రం అదే పంచుతో తగులుతోంది అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. కాస్త జాగ్రత్తగా ఆలోచిస్తే 50% పెంపు అనేది కూడా దక్షిణాది రాష్ట్రాలకు నష్టమే, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు. మరి ఈ ఫార్ములాని అంగీకరిస్తారా, మరో పద్ధతి ఆలోచిస్తారా? దక్షిణాది రాష్ట్రాల భయం, ఆందోళన ఒకటే. జనాభా ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన చేస్తారేమో అని. ఆ లెక్కన చేస్తే దక్షిణాది రాష్ట్రాలకు సీట్లు పెరగడం కాదు, తగ్గుతాయి. సో మధ్య మార్గంగా అన్ని రాష్ట్రాలకు సమానంగా 50% సీట్లు పెంచుతున్నారు. హమ్మయ్య, జనాభా ప్రాతిపదికన కాదు అని ఊపిరి పీల్చుకోవడానికి లేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఆ రకంగానూ దక్షిణాదికి జరిగేది అన్యాయమే అనే వాదన వినిపిస్తోంది. మరోసారి ఉత్తరప్రదేశ్నే తీసుకుందాం. అక్కడ 80 లోక్సభ స్థానాలున్నాయి. 50% పెంపుతో మరో 40 ఎంపీ స్థానాలు పెరుగుతాయి. ఓవరాల్ గా యూపీలో మొత్తం ఎంపీ స్థానాలు 80 నుంచి ఏకంగా 120కి పెరుగుతాయి. అదే తెలుగు రాష్ట్రాల్లో 38+26 మొత్తం 64 మాత్రమే. యూపీలో ఉండే 120 స్థానాలెక్కడా, తెలుగు రాష్ట్రాల్లో కలిపిన 64 మాత్రమే ఉండడం ఎక్కడా? ఏ రకంగా న్యాయం జరిగినట్లు? 80 సీట్లు ఉన్న ఉత్తరప్రదేశ్కి ఇంకో 40 కలుస్తాయి. ఆటోమేటిక్గా ఆంధ్రప్రదేశ్కి ఇంకో 12 కలుస్తాయి. సో తేడా పెరిగిపోతుంది కదా. మీరు ఇది న్యాయంగా కనపడిన అందరికీ 50% పెంచుతున్నాం కదా అంటే ఈ బేస్ ఎంత? లెక్కల్లో వచ్చేది ఏమిటంటే నీ బేస్ బట్టి పెరుగుదల ఇంపాక్ట్ వస్తుంది. అందువల్ల ఇది ఈక్వల్గా అందరికీ బెనిఫిట్ కాదు, ప్రపోర్షనట్గా. అంటే నీ వాటా దేశంలో ఆంధ్రప్రదేశ్కి తగ్గిపోతుంది. ఇప్పుడు ఉన్న 25 సీట్లు 543కి 37,800 చిల్లరకు అయిందంటే ఆంధ్రప్రదేశ్కి ఉన్న బలం, తెలంగాణకు ఉన్న బలం ఓవరాల్గా మాత్రం తగ్గిపోతుంది. పునర్విభజనతో ఎంపీ స్థానాలు పెరుగుతాయని సంబరపడిపోతున్నారు గానీ దేశవ్యాప్తంగా పెరగబోయే ఎంపీ స్థానాలతో పోల్చితే తెలుగు రాష్ట్రాల వాటా దారుణంగా పడిపోబోతోంది. అదెలా అంటే అన్ని రాష్ట్రాల్లోనూ అసెంబ్లీ, లోక్సభ స్థానాల సంఖ్యను 50% పెంచుతున్నారు. ఈ లెక్కన పార్లమెంట్లో 543 లోక్సభ స్థానాలు ఇకపై 816కి పెరగబోతున్నాయి. ఆ 816 మంది ఎంపీల్లో తెలంగాణ వాటా జస్ట్ 26 మాత్రమే. టోటల్గా ఎంపీల సంఖ్య పెరిగింది. కానీ అదే సమయంలో లోక్సభలో తెలుగు రాష్ట్రాల బలం తగ్గుతోందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. నిజమే, ఎంపీల సంఖ్య పెరిగితే రాష్ట్రం తరపున లోక్సభలో ప్రాతినిధ్యం పెరుగుతుంది. అసెంబ్లీ స్థానాలు పెరిగితే ప్రజలకు పరిపాలనా సౌలభ్యం కూడా పెరుగుతుంది. కానీ ఇదంతా నాణానికి ఒకవైపు మాత్రమే. మరోవైపు చూస్తే ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. ఇప్పటిదాకా 175 మంది ఎమ్మెల్యేలకు జీతభత్యాలు ఇస్తున్నారు. వాళ్లకి ప్రోటోకాల్ కల్పిస్తున్నారు. ఇకపై 263 మందికి జీతభత్యాలు చెల్లించాలి. ప్రోటోకాల్స్ పెరుగుతాయి. మాజీ ఎమ్మెల్యేలు పెరుగుతున్న కొద్దీ మళ్లీ వాళ్లకి పెన్షన్స్ ఇవ్వాలి. ఇది మోయలేని భారమే కదా. ప్రజలు కడుతోన్న పన్నులను ప్రజాప్రతినిధుల జీతభత్యాలకే ఎక్కువ చెల్లించాల్సి వస్తుంది కదా అనేది రాజకీయ విశ్లేషకుల వర్షన్. డిస్కషన్ అవ్వలేదు దీని మీద. దీంట్లో ప్రోస్ అండ్ కాన్స్ చూడలేదు. ఇతర దేశాలతో కంపేర్ చేయలేదు. ఇప్పుడు ప్రోటోకాలే కాదు, అన్ని విధాలుగా పెంచాలి. ఖర్చు ఎక్కువైపోతుంది. వాళ్ళకి పదవులు చూడాలి. ఇప్పుడు ఉన్న మంత్రులు 30 మంది ఉంటే 40 మంది అవుతారు. ఈ ఖర్చు పెరుగుతుంది, పని తక్కువగా ఉన్నది. ఎందుకంటే ఆటోమేషన్, ఎలక్ట్రానిక్స్ ఇవన్నీ వచ్చేసాక ఏం పరిపాలన కూడా తగ్గిపోయింది. అందువల్ల ఇది సింపుల్గా మన ట్రెజరీ మీద, మన సిస్టమ్ మీద ఎక్స్ప్లాయిటేషన్ పెరుగుతుంది కానీ తగ్గేది లేదు. ఎమ్మెల్యేలు, ఎంపీల సంఖ్య పెరిగితే నియోజకవర్గ ప్రజలందరికీ ప్రజాప్రతినిధులు చేరువలో ఉండొచ్చు, సేవలు తొందరగా అందించొచ్చు అనే వాదన వినిపిస్తోంది. నిజమే గాని ఇప్పుడొస్తున్న ఏఐ యుగంలో టెక్నాలజీతోనే ప్రజలందరికీ ఏకకాలంలో సేవలు అందించొచ్చు.
సో పార్లమెంట్లో, అసెంబ్లీలో ప్రాతినిధ్యం పెరుగుతుందనే ఒకే ఒక కారణం తప్ప మిగతా అంతా భారమే కదా అనే వాదన వినిపిస్తోంది. అఫ్కోర్స్ ఎంపీ ల్యాడ్స్ నిధులు కూడా వస్తాయి, ఎమ్మెల్యేలకు కూడా ఫండ్స్ ఇస్తారు కాబట్టి ఆ రకంగా ప్రజలకు, ఆ ప్రాంతానికి అభివృద్ధి జరుగుతుందని అనుకోవచ్చు. రెండు వైపులా పదునున్న కత్తిలా అటు లాభమూ ఉంది, నష్టమూ కనిపిస్తోంది. డీలిమిటేషన్తో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోందంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. వాట్ ఇండియా థింగ్స్ టుడే పేరుతో జరిగిన టీవీ9 కాంక్లేవ్లో సీఎం రేవంత్ రెడ్డి దీనిపై స్టేట్మెంట్ ఇచ్చారు. దక్షిణాదికి అన్యాయం జరిగితే అన్ని రాష్ట్రాలతో కలిసి పోరాడతామన్నారు. तो मेरा सुझाव ये है कि मोदी जी को यहाँ टीवी9 प्लेटफॉर्म से आज जो अंतर है जितना भी इंक्रीज करो, जितना परसेंटेज भी इंक्रीज करो, नॉर्थ साउथ का डिफरेंस उतना ही रहना है. आज 543 में 130 हमारा है, तो 413 उन लोगों का है. सो 113 400 130 अगर 413 में अब निकाले तो जितना बैलेंस है, गैप है, अब जितना भी बड़ा उतना ही गैप रहना है. आप 50% करने की वजह से जो एग्जाम्पल बोला है मैं तमिलनाडु उत्तर प्रदेश के, तो 40 विल बिकम एन 60, 80 विल बिकम एन 120. आज जो डिफरेंस है 40 है, टुमारो इट विल बिकम एन 60. तो मेरे से क्यों पूछेंगे भाई? बार्गेनिंग किसके साथ में होता है? इक्वल्स के बीच में बार्गेनिंग होता है. बराबर हिस्सेदार से चर्चा हो जाएंगे, बराबर हिस्सेदार के बीच में डील हो जाएंगे. हम हिस्सेदार ही नहीं है, हमारे से कौन चर्चा करने वाला है? इसी मामले में साउथ का जो 5 स्टेट है, यूनिटी से आके सेंटर से फाइट करना पड़ेगा. जरूरत है, जरूरी है. इससे पहले स्टालिन ने एक मीटिंग किया था, उसके बाद मैं तेलंगाना में करने के लिए उसी दिन मैं अनाउंस किया था. तो बाद में सरकार ने इसको सेंसस के बारे में, कास्ट के बारे में कुछ पॉलिसी बनाया. तो हम लोग जब जरूरत है तब बनाने के लिए कोशिश कर रहे थे. आज तो जरूरत आ गए. माय एल्डर ब्रदर DK Shiv Kumar जी इज हियर. इट इज नॉट फॉर पॉलिटिकल पार्टीज. आई एम नॉट सेइंग दैट दिस इज फेवर टू BJP, दिस इज अगेंस्ट कांग्रेस, दिस इज अगेंस्ट साउथ इंडिया. माय लाइन इज स्ट्रेट. उत्तर भारत दक्षिण भारत में अंतर बढ़ाने के लिए जो NDA सरकार कोशिश कर रहा है उसको रोकने का ज़रूरत है. वो रोकने के लिए हम कोशिश करेंगे, हम आवाज़ सुनाएंगे. क्योंकि तेलंगाना को पता है पहले से, निज़ाम से लेकर आज कंबाइंड आंध्र प्रदेश तक हम लड़के हासिल किए, किसी ने हमको मुफ्त में नहीं दिया. आज दक्षिण भारत को जो अन्याय हो रहा है, अन्याय करने के लिए जो NDA जो कोशिश कर रहा है, ये ठीक नहीं है, ये देश के लिए भी ठीक नहीं है. तमिलनाडु केरला में जो इलेक्शन चलने वाला है उसमें स्लोगन बनेगा ये जरूर है. मैं अगर मैं कैंपेन में गए तो मैं यही मुद्दा से बोलूंगा. क्योंकि मोदी जी का हमेशा दल की बात है, देश की बात नहीं है, जनता की बात नहीं है. अपने दल जीत गए तो सब कुछ जीते समझता है, वो ठीक नहीं है. कांग्रेस का फिलॉसफी था पहला देश, बाद में जनता, तीसरा दल. पर भारतीय जनता पार्टी आने के बाद, मोदी जी अमित भाई आने के बाद दल पहला हो गए, भारतीय कार्यकर्ता और नेता लोग दूसरे हो गए, तीसरे देश हो गए. రాజకీయ నిరుద్యోగులకు త్వరలో జాబ్స్ రాబోతున్నాయి. సపోజ్ ఏపీనే తీసుకుందాం. అసెంబ్లీ, లోక్సభ కలిపి ఏకంగా 100 సీట్లు పెరుగుతాయి. టీడీపీ, వైసీపీ, బీజేపీ, జనసేన, కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీస్లో 500 మందికి అవకాశాలు దక్కినట్టే కదా. తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ప్రధాన పార్టీలు. తెలంగాణలో కూడా అటు ఇటుగా 70 సీట్లు పెరుగుతున్నాయి. అంటే 200 మందికి చట్టసభలకు పోటీ చేయడానికి ఛాన్స్ దొరికినట్టే. పైగా మహిళా రిజర్వేషన్లు కూడా అమలు కాబోతున్నాయి. మహిళలకు కూడా 33% ప్రాతినిధ్యం దక్కబోతోంది. ఓవరాల్గా వచ్చే ఎన్నికల నాటికి రాజకీయ ముఖ చిత్రం మారిపోబోతోంది. చట్టసభల్లో మహిళా ప్రాతినిధ్యం గట్టిగానే పెరగబోతోంది. మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించే బిల్లును 2023లోనే పార్లమెంట్ ఆమోదించింది. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్తో కలిపి మహిళలకు చట్టసభల్లో 33% రిజర్వేషన్ కల్పిస్తూ 128వ రాజ్యాంగ సవరణ చేసింది పార్లమెంట్. సో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లోనే ఈ మహిళా కోటాను అమల్లోకి తీసుకురావాలి అనుకుంటోంది ఎన్డీఏ సర్కార్. ఆ లెక్కన ఏపీలో లోక్సభ స్థానాలు 25 నుంచి 37 లేదా 38కి పెరుగుతాయి. 33% మహిళా కోటాకిస్తే అందులో 12 లేదా 13 స్థానాలు మహిళలకు రిజర్వ్ అవుతాయి.
ఇక అసెంబ్లీ విషయానికొస్తే ఇప్పుడున్న 175 స్థానాలు 262 లేదా 263 స్థానాలకు పెరుగుతాయి. ఇందులో మహిళలకు 33% అంటే 86 లేదా 87 సీట్లు ఇవ్వాలి. రేపు ఖచ్చితంగా రాబోయే అసెంబ్లీలో ఖచ్చితంగా 86 మందో 68 మందో మహిళల్లో పెరుగుతూ ఉన్నారు, 33%. సేమ్ టైము యువతకు కూడా ఖచ్చితంగా ప్రాతినిధ్యం పెరుగుతుందని అనుకుంటున్నాను. ఇప్పుడున్న అసెంబ్లీలో గతంతో పోలిస్తే యావరేజ్ ఏజ్ తక్కువ ఉంది. రాబోయే రోజుల్లో ఇది ఇంకా మరింత యువకులు రావడానికి, యువరక్తం రావడానికి అవకాశం ఏర్పడుతుంది. ఇక తెలంగాణలో లోక్సభ స్థానాలు 17 నుంచి 25కి లేదా 26కి పెరుగుతాయి. ఈ లెక్కన 33% సీట్లు అంటే 8 లేదా 9 ఎంపీ సీట్లు మహిళలకు కేటాయించాల్సిందే. అటు తెలంగాణ అసెంబ్లీలోనూ సీట్లు 119 నుంచి 179కి పెరుగుతాయి. కాబట్టి 60 సీట్లు మహిళలకు రిజర్వ్ చేయాల్సిందే. మహిళా బిల్ ఈరోజు వచ్చినప్పుడు డెఫినెట్గా మహిళా ప్రజా ప్రాతినిధ్యం పెరుగుతుంది. అది దేశంలో సమానత్వానికి ఒక సూచిక ఉంటున్న క్రమంలో ప్రతి ఒక్క పార్టీ కూడా ఒక పాజిటివ్ దృక్కోణంతోనే ఉంటుంది. ఏ రాజకీయ పార్టీ విశ్లేషణలోనైనా ప్రజాప్రతినిధులను ఎంచుకోవడానికి ఎక్కువ మంది ఈరోజు రావడాన్ని కూడా ఏ పార్టీ కూడా వ్యతిరేకించదు. ఎక్కువ మంది ఉన్నారు. ఇప్పుడు దాదాపు తెలంగాణలో 119 ఉన్నాయి, దాదాపు 180 సీట్ల వరకు వస్తాయి. సో రాజకీయ పక్షాలకు వెసులుబాటు ఉంటుంది. ఇక దేశవ్యాప్తంగా లోక్సభ స్థానాలు 543 నుంచి 816కు పెరుగుతున్నాయి. వీటికి మహిళా రిజర్వేషన్లను అప్లై చేస్తే అన్ని రాష్ట్రాల నుంచి 270 మంది మహిళలు లోక్సభకు రావాల్సి ఉంటుంది. అంతేకాదు నియోజకవర్గాల పునర్విభజనతో జరుగుతున్న సీట్ల పెంపుతో ఎస్సీ ఎస్టీల రిజర్వ్డ్ స్థానాలు కూడా పెరుగుతాయి. ప్రస్తుతం లోక్సభలో ఎస్సీలకు 84 రిజర్వ్డ్ సీట్లు, ఎస్టీలకు 47 సీట్లు ఉన్నాయి. సో ఎస్సీ ఎస్టీ ఓటర్లు ఎక్కువగా ఉన్న చోట ఆయా వర్గాలకే సీట్లు కేటాయించాల్సి ఉంటుంది. ఈ సామాజిక వర్గాలకు అసెంబ్లీ స్థానాలు కూడా అదే నిష్పత్తిలో పెరుగుతాయి. మొత్తానికి నియోజకవర్గాల పెంపు అధికార పార్టీలకు ఖచ్చితంగా కలిసి రాబోతోంది. సీట్లు పెరుగుతాయి కాబట్టి కూటమిలోని టీడీపీ, బీజేపీ, జనసేన మధ్య పంపకాలు కూడా సజావుగా సాగుతాయి. ఈ కూటమి మరో 15 ఏళ్లు కలిసుండాలి అనుకుంటోంది కాబట్టి ఐక్యత కూడా పెరుగుతుంది. ఎవరూ పెద్దగా త్యాగాలు చేయకుండానే అభ్యర్థులు అడ్జస్ట్ చేయొచ్చు. అటు తెలంగాణలోనూ కాంగ్రెస్ పార్టీలోకి ఎవరొచ్చినా, ఎంతమంది వచ్చినా సీట్లు సర్దుబాటు చేయొచ్చు. అసలుకి న్యాయంగా ఎట్లా జరగాలి అట్లా జరగాలి. ఎక్కడా దీని బయాస్ ఉండడానికి వీలు లేదు. ట్రాన్స్పరెంట్గా జరగాలి. అందరినీ ఆ కార్యక్రమంలో భాగస్వాములను చేయాలి. అన్ని రాజకీయ పార్టీల యొక్క అభిప్రాయాల్ని తీసుకుంటూనే ఈ కార్యక్రమం సజావుగా సాగే విధంగా అన్ని పార్టీల యొక్క పార్టిసిపేషన్ని నేను కోరుకుంటా ఉన్నాను. లోక్సభ, అసెంబ్లీ స్థానాలను గంపగుత్తగా 50% పెంచాలి అనే నిర్ణయం భారత ప్రజాస్వామ్య చరిత్రలో అతిపెద్ద నిర్ణయం. ఈ బిల్కి పార్లమెంట్ 2/3 మెజారిటీతో ఆమోదించాల్సి ఉంటుంది. అందుకే అన్ని రాజకీయ పార్టీలతో మాట్లాడుతోంది కేంద్రం. ఈ ప్రక్రియ పూర్తయితే ఈ సమావేశాల్లో లేదా వర్షాకాల సమావేశాల్లో లేదంటే ప్రత్యేక సమావేశాలు పెట్టి మరి బిల్లుని ప్రవేశపెట్టాలనుకుంటోంది కేంద్రం. మరి ప్రతిపక్షాల స్పందన ఎలా ఉంటుందో చూడాలి. ఇది ఇవాల్టి బర్నింగ్ టాపిక్. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి TV9.